అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈ అవతారం చూసి మీకు తెలిసిపోయి ఉంటది. నేను ఈ రోజు మీకేం చూపిస్తున్నా అంటే, నేను హోలీ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మొత్తం నాశనం అయిపోయింది మా టెర్రస్ మొత్తం. బాగా గట్టిగా ఆడుకుందాం, కానీ అది ఎలా ఆడుకుందామని మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. వాట్ ఇస్ యువర్స్? ఇప్పుడు చెప్పు. డోంట్ డాన్స్ ప్లీజ్, డోంట్ డాన్స్. ఇదేంటమ్మా ఇది? ట్యాంక్, బ్లూ కలర్ వాటర్ ట్యాంక్, బ్లూ కలర్ వాటర్ ట్యాంక్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. సో ఫస్ట్ గేమ్ ఇస్ మేము జనరల్ గా చేస్తున్నాం. ఇట్ ఇస్ ఫ్లిప్ ద బాటిల్. ఓకే, అందరూ ఆడుతున్నాం. సో బేసిక్లీ గేమ్ ఏంటంటే, నలుగురు మామ బాటిల్ తీసుకుని ఫ్లిప్ చేస్తాము. అండ్ ఎవరిది ఫ్లిప్ అవుతుందో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళని కొట్టొచ్చు. గైస్ లెట్స్ గో. మీ బాటిల్స్ తీసేసుకోండి. అసలు తగ్గేదే లే అన్నట్టున్నారు అందరూ. రెడీయా? రెడీ. ఎక్స్ట్రా ఎందుకా? ఓకే, రెడీ? 3, 2, 1 గో. దేనికంటే వీళ్ళు నంబర్ 1 వేస్ట్, అస్సలు వేస్ట్ గైస్. ఇక్కడి నుంచి ఇది మిస్ అయ్యి అక్కడ కొట్టే. ఒక్క నిమిషం. గలీజ్. అసలు ఎవరిని ఏం చేసావు? అది సీక్రెట్. నెక్స్ట్ తెలిసింది మళ్ళీ నేనే వస్తా కదా. సూపర్ రా. ఓకే రెడీ? 3, 2, 1 ఐ గాట్ ఇట్. యు షుడ్ గో. అక్కడ ఎవరు లేరు కదా సార్. రెడీనా? 3 వెయిట్ 3, 2, 1 దెబ్బ మీద దెబ్బ. అరే యార్. 2, 1 గో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 2 more times. Total 6 ఓకే ఆడుతున్నాం. 3, 2, 1 నీ బొందరా, నీ బొంద. మ్యూజిక్. Hey wait. 3, 2, 1 అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. యాందిరయ్యా, యాం చేస్తున్నా? Let's go. Okay. Ready? అసలు మహా ఫ్లాప్ అంటే. సో ఈ రౌండ్ అయిపోయింది. స్పిన్ ద బాల్, ఫ్లిప్ ద బాటిల్ అయిపోయింది. ఫ్లిప్ ద బాటిల్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు గేమ్ 2. ఇప్పుడు మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి రౌండ్ ఒక్కరు వాళ్ళ గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఈ రౌండ్లో మా విజయశ్రీ పాప ఆమె గేమ్ చెప్తుంది. ఆమె చెప్పే రూల్స్, ఆమె చెప్పే గేమ్ బట్టి మేము ఆడతాము.
బేసికలీ గేమ్ ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ చేశాను. చాలా సింపుల్, చాలా జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఇవి. చాలా ఎక్కువ ఉందండి వీళ్ళకి. అందుకని ఎవరు కరెక్ట్ చెప్తారో వాళ్ళకి ఏదో ఒక అడ్వాంటేజ్ రావాలి కదా. సో కరెక్ట్ చెప్పిన వాళ్ళు డిసైడ్ చేయొచ్చు ఎవరిపైన 1 bucket of water వెళ్తుంది అని. అవును మరి ఇంకా అది నేను డిసైడ్ చేస్తాను. నేనే కదా గేమ్ హోస్ట్. ఓకే, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అంటే నేను ప్రిపేర్ అయి ఉన్నాను. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. 10 questions ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒక సెకండ్ డౌట్. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? ఇప్పుడు ఆన్సర్ తెలుసు అంటే ఫస్ట్ హ్యాండ్ రేస్ చేయాలా, అలానే చెప్పాలా? చెప్పేయండి. లేదు, అది నాట్ ఫేర్. నేను రేస్ చేస్తాను, నాకు తెలుసు. కుక్కుడుకు అని చెప్పండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ? రాంగ్. ఫస్ట్ ప్రేరణ చెప్పింది రాంగ్. సెకండ్ అన్నయ్య. లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. లార్జ్ ఇంటెస్టైన్. రాంగ్. ఓ సారీ, స్మాల్ ఇంటెస్టైన్. మరి ఎందుకురా నీకు? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నాన్న నువ్వు. నువ్వు ఊరుకోమా అంటావు. అందరు కనిపిస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను మళ్ళీ రిపీట్ చేయను, సరిగా వినండి. If 1 is equal to 5, 2 is equal to 10, 3 is equal to 15, 4 is equal to 20, what is 5 equal to? No, I said kukuduku. I told it before. I said first. I kukuduku మన గ్రాండ్ మాస్టర్ శివ గారు చెప్తున్నారు ప్రేరణ ఫస్ట్ కుక్కుడుకు చెప్పిందని. సో ప్రేరణ గెస్ట్ ఛాన్స్ టు చూస్. సో బేసిక్లీ ఏమైందంటే కనీసం ఈ సెకండ్ వచ్చేసి 100 తింది. ఆయన కుక్కుడుకు చెప్పలే. 25. ట్రిపుల్. ఓకే, రెడీ. ఓకే, రెడీయా? రెడీ. థర్డ్ క్వశ్చన్. వాట్స్ ద కలర్ ఆఫ్ వాటర్? అన్నయ్య ఫస్ట్. శ్రీపద్. కలర్లెస్. ఓకే, హూ డు యు చూస్ అన్న? గ్రీన్ కలర్ పాప. I said colorless. ఆమె ఏం చెప్పలేదు. అరే తలవనందు. ఓ ఇక్కడ నో. రిమూవ్ యువర్ హ్యాండ్. ఓకే, టైం వేస్ట్ చేయకుండా నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ అ ఇయర్? ప్రేరణ. I told. ఒకసారి కెమెరా 52 నేను చెప్పాను ఫస్ట్ కుక్కుడు. నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. I heard. క్విజ్ మాస్టర్ చెప్తుంది 52. కరెక్ట్. ఓకే, థాంక్యూ వెరీ మచ్. ప్రకృతి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు చాలా ఆర్గ్యూ చేస్తున్నావు. ప్రిపేర్డ్ కూర్చున్నా. ఏం చెప్పండి? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ 10 divided by half? 20. Hey, wait for her to say. ప్రేరణ said first. 20 guys. ట్రిపుల్ మీద వేయండి. వాడికి అస్సలు ఇదే లేదు. నేను సెకండ్ అక్కడ నా ఆన్సర్ చూసుకుని తను చెప్పింది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలి. క్విజ్ మాస్టర్ చెప్పాలి ఎవరు కుక్కుడుకు చెప్పారనేసి. ఇదేంటి ఇద్యా? ఓకే. నేను హస్బెండ్ వైఫ్. ఓకే, ట్రిపుల్. హస్బెండ్ హాఫ్ ఏమొస్తుందా? వైఫ్ కూడా హాఫ్ వస్తుందంట. ఈ గేమ్ లో లేదు హస్బెండ్ వైఫ్ లేదు. జస్ట్ సిస్టర్ ఇన్ లా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, మీ తెలుగు ఎంత స్ట్రాంగ్ ఉందో చెక్ చేద్దామని. బీరకాయని తెలుగులో ఏం చెప్తారు? టుగెదర్ యు వర్డ్స్ ఇట్. రాక్ పేపర్ సిజర్స్. ఓకే, ఐ సే రాక్. 3 2 1. యా, ఏమంటారు? బీరకాయ. కరెక్ట్. ఐ సెడ్ బీరకాయలో తెలుగులో ఏం చెప్తారు? ఎందుకులే నీకు ఏస్ బట్టుకు. ఎలా ఉంది?
ఓకే ఫైనల్ క్వశ్చన్ గైస్ మన అందరికి తెలియాలి ఇది వాట్ ఈస్ ద హైయెస్ట్ సెల్లింగ్ ప్రాపర్టీ ఆన్ మొనోపొలీ బోర్డ్ కంగారు ఎంతురా షీ సెడ్ ఇట్ ఫస్ట్ అన్న నో ఐ సెడ్ నో షీ సెడ్ ఫస్ట్ ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వీడియో చెక్ చేసుకోండి అక్క చెప్పింది ఫస్ట్ సో బేసికల్లీ ఇంగ్లీష్ ది ఆడితే మేఫేర్ బట్ మా ఇండియన్ మొనోపొలీ ఆడితే ముంబై అండి ముగ్గురికేంటి ఐ సపోర్టెడ్ యు ఎంటైర్ ఈ రౌండ్ మొత్తం సపోర్ట్ చేసి అక్కడికి yes ప్రకృతి మీద ఈమె వేరే వాళ్ళు ఓకే తనకి 2 కప్స్ పడాలి నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య దీంతో పళ్ళపోతున్నాను భయ్య దీంతో రౌండ్ 2 ముగుస్తుంది ఓకే సో రౌండ్ 2 కంప్లీట్ అయ్యింది అందరూ కంప్లీట్ గా కొంచెం తడిసిపోయాము కానీ విజు తడిసిపోలేదు దానికోసం మేము రౌండ్ 3 ఆడాలి సో లెట్స్ గో టు రౌండ్ 3 రౌండ్ 3 ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం రౌండ్ నెంబర్ 3 వీళ్ళు ముగ్గురు నా చేతిలో దొరికారు ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వేసుకున్నాను కానీ ఈసారి వాళ్ళని రెడ్ కలర్తో నేను మొత్తం డ్రెస్ మొత్తం రెడ్ అయిపోవాలి అలా చేయబోతున్నాను నా గేమ్ చాలా సింపుల్ అండి బేసిక్గా వాళ్ళ చేతిలో నేను బుక్ పెన్సిల్ ఇచ్చేస్తాను ఇక్కడ 6 కలర్స్ ఉన్నాయి 6 కలర్స్ నేను డిసైడ్ చేస్తాను ఎన్ని కలర్స్ నేను వాళ్ళకి ఇక్కడ టేబుల్ పైన పెడతానని వాళ్ళు ముగ్గురు అటు తిరుగుతారు వాళ్ళకి నేను టైమర్లో 10 సెకండ్స్ ఇవ్వబోతున్నాను 10 సెకండ్స్ తర్వాత వాళ్ళ ఈ కలర్ నేను పెట్టిన సీక్వెన్స్ చూసుకుని ఆ కలర్స్ ని రాయాలి ఇంకో 10 సెకండ్స్ లో సీక్వెన్స్ ఎవరు తప్పుగా రాస్తారో వాళ్ళ పైన ఎర్ర రంగు పడుతుంది బట్ అందరూ కరెక్ట్ రాస్తే అందరూ కరెక్ట్ గా రాస్తే నేను డిసైడ్ చేస్తాను ఎవరి పైన పడాలని అది ట్విస్ట్ స్టార్ట్ చేద్దామా ఓకే లెట్స్ గో ఇంకో విషయం ఏంటంటే నేను వాళ్ళకి 10 సెకండ్స్ ఇస్తాను ఎవరైతే 10 సెకండ్స్ లోపల రాసేసి ఫస్ట్ తిరుగుతారో ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ వాళ్ళు గెలిచినట్టు మిగతా వాళ్ళు ఇద్దరు కరెక్ట్ రాసినా ఎవరైతే కరెక్ట్ గా రాస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిపైన రెడ్ కలర్ పడుతుందని రెడీ తిరగండి ముగ్గురు నేను సీక్వెన్స్ పెడతాం నువ్వు తిరుగు సీక్వెన్స్ మార్చేద్దాం ఒక కొత్త సీక్వెన్స్ పెట్టేద్దాం ఇది సీక్వెన్స్ లెఫ్ట్ టు రైట్ రాస్తారు 3 2 1 10 seconds stop 10 seconds ఉందంతే చూద్దాం రాస్తున్నారు ఆల్రెడీ గవా గవా ఏం మెమరైజ్ చేస్తున్నారో చూడాలి డన్ టర్న్ 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 అయిపోయింది టైమ్ అప్ చూద్దాం ఏం రాశారు ఫస్ట్ ప్రేరణ కంప్లీట్ చేసింది ప్రేరణ చూపించు ప్రేరణ ఇది రాసింది ఫస్ట్ పింక్ సెకండ్ పర్పుల్ థర్డ్ బ్లూ ఫోర్త్ గ్రీన్ ఫిఫ్త్ రెడ్ సిక్స్త్ yellow ఫస్ట్ పాయింట్ మా వైఫ్ నౌ యు డిసైడ్ విజయశ్రీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఈ గేమ్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం టోటల్ 3 రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్ ప్రేరణ గెలిచింది సెకండ్ రౌండ్ చూద్దాం ఎవరు గెలుస్తారో సీక్వెన్స్ మార్చేద్దాం ఓకే ఈసారి ఒక ట్విస్ట్ ఉంది ఫస్ట్ రౌండ్ లో మీరు లెఫ్ట్ టు రైట్ రాశారు ఈసారి రైట్ టు లెఫ్ట్ రాయాలి ఫైన్ చూద్దాం ఏం చేస్తారు టైం స్టార్ట్ చేయబోతున్నాను 10 సెకండ్స్ స్టార్ట్ తిరగండి రైట్ టు లెఫ్ట్ టైమ్ అప్ తిరగండి స్టార్ట్ ఈసారి రైట్ టు లెఫ్ట్ చెప్పాను చూద్దాం ఏం చేస్తారు 3 2 1 టైమ్ అప్ ఈసారి కూడా ఫస్ట్ తిరిగింది ప్రేరణ సెకండ్ ప్రకృతి థర్డ్ విజయశ్రీ సో ప్రేరణతో స్టార్ట్ చేద్దాం ప్రేరణ yellow పింక్ రెడ్ పర్పుల్ బ్లూ గ్రీన్ మళ్ళీ ఇంకో పాయింట్ ప్రేరణకి సెకండ్ రౌండ్ కూడా ప్రేరణ గెలిచింది సో ప్రేరణ గెట్స్ టు డిసైడ్ ఎవరమ్మా విజయశ్రీ అండి జయజమ్మ ఓయమ్మ జయజమ్మ జయజమ్మ మా జయజమ్మ మా జయజమ్మ ఏ మా విజయమ్మ ఓకే లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఆ మాత్రం ట్విస్ట్ ఉండాలి బికాజ్ ఈజీ అయిపోయింది ఇప్పుడు గేమ్ ఈసారి ఒక సీక్వెన్స్ పెడతాను కానీ వీళ్ళు లెఫ్ట్ టు రైటే రాయాలి కానీ ఈ కలర్స్ రిలేటెడ్
ఒక వస్తువుని రాయాలి. సీక్వెన్స్ మాత్రం రాస్తే సరిపోదు. గ్రీన్ కి ఒక టెన్నిస్ బాల్, బ్లూ కి స్కై. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వీళ్ళకి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా వీళ్ళు ఏం రాస్తారో చూద్దాం. వీళ్ళకి ఇవ్వబోతున్నాను 10 seconds. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? Three, 2, 1, turn. Left to right to sequence. Time out. Turn. వీళ్ళ 15 seconds ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. 3, 2, 1. స్టాప్. సంథింగ్ ఇస్ దట్. ఈసారి ఫస్ట్ తిరిగింది ప్రేరణ, సెకండ్ విజయశ్రీ, థర్డ్ ప్రకృతి. అదే ఆర్డర్ లో తిరిగారు. ఈసారి ప్రకృతి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం రాసిందో చూద్దాం. ఫస్ట్ తను ఏం రాసిందో అర్థం చేసుకోవడానికి తనే ఇక్కడ రావాలి. చూద్దాం. ఓకే, లెఫ్ట్ టు రైట్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఫస్ట్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. క్యాండీ పింక్ కలర్ వ్యాలిడ్. సన్ ఎల్లో క్రాస్ ఇంది. ఓకే, కన్సిడర్ చేద్దాం. ఇది ఏంటమ్మా? ఇది ట్యాంక్, బ్లూ కలర్ వాటర్ ట్యాంక్. బ్లూ కలర్ వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ బ్లూ కలర్ కాదు. వాటర్ ట్యాంక్ ని బ్లూ కలర్ పెడతారు వాళ్ళు. ఇదేంటమ్మా? ఇది అదా ఫ్లవర్, పర్పుల్ ఫ్లవర్. పర్పుల్ ఫ్లవర్ అని రాస్తే సరిపోదు. అక్కడ లావెండర్ ఫ్లవర్, లావెండర్ అని అలా రాయాలి. పర్పుల్ ఫ్లవర్, రెడ్ ఫ్లవర్, పింక్ ఫ్లవర్, ఎల్లో. మండుతున్నట్టుంది. చూద్దాం. ఫస్ట్ గులాల్. గులాల్ బాగుందనా? నిజం బాగుంది. హోలీ థీమ్ లో గులాల్ రాయలేకపోతే గులాల్ దాంట్లో కలిపామని గులాల్ అంతే. సెకండ్ సన్. ఓకే, కానీ అక్కడ రాయదు కదా పింక్ గులాల్ అనే. థర్డ్ బ్లూ బీచ్ అంట. బ్లూ బీచా? ఇది ఎప్పుడు పెట్టారు? స్కై లేదని చెప్పారండి. ఇంకేం నాకు తట్టలేదు. ఫోర్త్ బ్లడ్. ఫిఫ్త్ పర్పుల్ జాకెట్. పర్పుల్ జాకెట్ ఏంటి? పర్పుల్ జాకెట్ ఇప్పుడు ఫ్లవర్ బెటర్ అంటే పర్పుల్ ఫ్లవర్, పర్పుల్ జాకెట్, పర్పుల్. ఇంకా తర్వాత లీవ్స్. లీవ్స్ కన్సిడర్డ్. చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ బో. బో హెయిర్ కి బో, పింక్ కి బో. బో పింక్ కలర్ ఉండాలి. నేను కంపల్సరీ. చాలా పింక్ బోజే ఉంటాయి. చిన్న పిల్లలు పింక్ బోజే వేసుకుంటారు. చిన్న పిల్లలు వేసుకుంటారు, పెద్ద పిల్లలు బ్లాక్ వేసుకుంటారు. ఏదైనా కలర్ వేసుకుంటారు. బోరా టై కాదు. నాట్ కన్సిడర్డ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో ఈ 5 on 6 నీది స్కోర్. 5 on 6. తన అసలు ఒకటి రాయలేదు. ఇన్కంప్లీట్ అంటే నాట్. ఇక్కడ 5 on 6 కాదు, ఓన్లీ ఫ్లవర్ అని రాసింది. సో ఇక్కడ వీళ్ళిద్దరు 5 on 6, తను 4 on 6. సో ఆమె మీద. సో ఇట్స్ ఎ మైనారిటీ. థర్డ్ రౌండ్ ఇక్కడతో క్లోజ్. నెక్స్ట్ రౌండ్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ నా గేమ్ ఇది. చాలా అంటే చాలా సింపుల్ గేమ్. 10 photos ఉన్నాయి. అందులో ఫ్యూఆర్ anagrams, ఫ్యూఆర్ సాంగ్స్ అండ్ ఫ్యూఆర్ మూవీస్. అది జస్ట్ చూసి గెస్ చేయాలి అంతే. చాలా సింపుల్ ఉంది. చాలా సింపుల్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ వన్. దిస్ ఈస్ ద టాలీవుడ్ మూవీ. ఓకే, టాలీవుడ్ మూవీ. 3, 2, 1. ఏమైందిరా? ఒక్క సెకండ్ గైస్. ఇది ఈజీ అంతా. టాలీవుడ్ మూవీ ఇది. గైస్ కమ్ ఆన్, హింట్ ఇవ్వనా? ఫస్ట్ అండ్ సెకండ్ ని మర్జ్ చేయండి. ఎవరు గెస్ చేస్తారు మరి? అది నువ్వు సూపర్ రా. ఓకే, ఇప్పుడు విజ్జు ఆన్ ప్రేరణ ఆర్ ఆన్ శ్రీపద్? ఓకే, నెక్స్ట్. దిస్ ఈస్ అ బాలీవుడ్ సాంగ్. బాలీవుడ్ సాంగ్. 3, 2, 1. Raise your hands. You're thinking. Am I right? Okay, first Prerna. Sweetheart. Yes! Correct answer! Ready? Ready? 3, 2. Surprise! Okay, next let's go for. ఇది కొంచెం కష్టం. కొంచెం కాదు, చాలానే కష్టం. వీళ్ళకి దొరికితే టూ స్మార్ట్. ఏంటిది? టాలీవుడ్ మూవీ, తెలుగు మూవీ ఇది. ఓకేనా? టఫ్ అన్న ఇది. ఓకే, హూ ఇస్ దిస్ ఆన్?
ఎవరికి ఇది ఫర్ చేంజ్ ఇది 1 నెక్స్ట్ ఏం చేద్దాం ఓకే దిస్ ఈజ్ అ బాలీవుడ్ సాంగ్ హిందీ సాంగ్ ఇది సరేనా 3 2 1 ఓకే ఫ్రెండ్నా వాట్ ఇస్ ద సాంగ్ मेरे हाथ में तेरा हाथ हो सारी जन्नतें అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు కరెక్టేనా తప్ప కరెక్ట్ నా మీద ఎందుకు రాస్తున్నావు అంటే జస్ట్ ఫస్ట్ నేను కట్ చేస్తున్నా ఇవే మీద రెడీ 3 దగ్గరలో పెట్టుకో 2 1 గ్రీన్ బాత్రూమ్ గ్రీన్ బాత్రూమ్ గ్రీన్ అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా బుర్రున్నదారా చాలా ఇది ఇప్పుడు చాలా సింపుల్ ఇట్ ఇస్ అ తెలుగు సాంగ్ టాలీవుడ్ సాంగ్ ఓకే అందరికీ తెలుసు ఈ సాంగ్ 3 2 1 ముగ్గురైనా ఒక్కసారైనా ప్లీజ్ మీకు తెలుసా ఊరికే ఎత్తున్నా వాట్ ఈస్ యువర్స్ ఇప్పుడు చెప్పు డోంట్ డాన్స్ ప్లీజ్ డోంట్ డాన్స్ 3 2 1 wow next is a Telugu movie it's a Tollywood movie okay 3 2 1 guys all simple ones you don't get okay Brenna what is it jersey yes put it on pink imme mida 3 2 1 so this is the last one for the round it's a Tollywood movie 3 2 1 శ్రీమంతుడు ఎవరికి పెచ్చుడు ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది దీంతో we finished my round and I had fun done thank you next everything Final round. ఓకే సో బేసిక్లీ లాస్ట్ గేమ్కి వచ్చేసాము లాస్ట్ గేమ్ ఏంటంటే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి అండ్ ఆ కేటగిరీస్లో కంట్రీస్ హైదరాబాద్లో ప్లేసెస్ బ్రాండ్స్ ఫుడ్ అండ్ యానిమల్స్ ఇవి కేటగిరీస్ ఇంకో దాంట్లో నేను ఆల్ఫాబెట్ జనరేటర్ పెట్టుకున్నా సో నేను వీల్ స్పిన్ చేస్తా సో వీల్ స్పిన్ చేసి అది దేని మీద ల్యాండ్ అవుతుందో అది టాపిక్ అండ్ దాని తర్వాత ఆల్ఫాబెట్ని కూడా స్పిన్ చేస్తా అది ఏ ఆల్ఫాబెట్ మీద ల్యాండ్ అవుతుందో ఆ కేటగిరీ నుంచి ఒక వర్డ్ చెప్పాలి అర్థమైందా స్టార్ట్ చేద్దాం రెడీ స్పిన్ ఓకే బ్రాండ్స్ ఓకే సో బ్రాండ్స్ అని వచ్చింది ఇప్పుడు ఆల్ఫాబెట్ స్పిన్ చేద్దాం శ్రీపాల్ నీ కేటగిరీ బ్రాండ్ అండ్ నీ ఆల్ఫాబెట్ రెడీ గర్ల్స్ డి 3 ఓకే ప్రకృతి నీ కేటగిరీ వచ్చేసి కంట్రీ అండ్ నీ ఆల్ఫాబెట్ వచ్చేసి జే ఏంటి ఏం చెప్పావు జకార్టా అసలు కంట్రీ కాదు జకార్టా కంట్రీ కాదా ఇలా బుక్ అయిపోయానేట్రా దేవుడా ఓకే సో నీ కేటగిరీ వచ్చేసి ఫుడ్ అండ్ నీ ఆల్ఫాబెట్ వచ్చేసి లెటర్ డబ్ల్యూ 3 2 అద్భుతం ఫ్యాంటాస్టిక్ నీ కేటగిరీ వచ్చేసి యానిమల్స్ అండ్ నీ ఆల్ఫాబెట్ వచ్చేసి ఎన్ 3 2 1 ఇప్పుడు చెప్పేది ఇప్పుడు పాపయి కింద పడి నైటింగేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంత నైటింగేల్ ఇస్ ఇది బర్డ్ యానిమల్ అలారా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద యానిమల్ ఫ్యామిలీ మహానుభావుడు కేటగిరీ వచ్చేసి ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అయ్యో అయిపోయింది నాకు కథం అండ్ ఆల్ఫాబెట్ వచ్చేసి ఐ 3 2 సో కేటగిరీ వచ్చేసి ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ పెట్టేద్దాం ఓకే అయిపోయి నీ ఆల్ఫాబెట్ వచ్చేసి కే 3 కరీంనగర్ కరీంనగర్ ఏంట్రా కరీంనగర్ ఇస్ అవుట్ సైడ్ ఇది బట్ ఐ సెడ్ కుక్కట్పల్లి రే ఒకటి చెప్పాలి ఆఫ్టర్ 5 సెకండ్స్ నో ఓకే నీ కేటగిరీ బ్రాండ్స్ yes
అండ్ నీ ఆల్ఫాబెట్ వచ్చేసి బి. 3, 2. ఓహో నాయనా ఏంది ఇది? అసలు ఏం చెప్పా ఇంకోసారి ఒక్క నిమిషం నువ్వు చెప్పే ఏం చెప్పావు? బెలెన్సియా ఏ బ్రాండ్ ఉందమ్మా? బలెన్సియాగా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఓ మై గాడ్ గైస్, ఇంతటితో మా గేమ్స్ సమాప్తం, కంప్లీట్ అయిపోయింది. బట్ సో నేను నా హోలీ అలా జరుపుకున్నా, మీరు కూడా చాలా హ్యాపీగా మీ ఇష్టంతో సెలబ్రేట్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నా. సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా గైస్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా మాతో ఎంజాయ్ చేశారు అని ప్లీజ్ నేను గట్టిగా మనసు నుంచి కోరుకుంటున్నా. మీరు ఎంజాయ్ చేశారు కదా గైస్? మా ఆడియన్స్ కి ఏదో చెప్పాలి ఇప్పుడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పు. లైక్, share, subscribe, comment. But thank you so much for joining. I love you guys and see you in the next video. Bye. Follow guys.